హాయ్. హౌ ఆర్ యూ? నేను మీ సౌజన్య. యాక్చువల్‌గా నేనైతే చాలా గ్యాపొచ్చింది. మొన్న బస్ ఇన్సిడెంట్ తర్వాత చాలా మాట్లాడాలనేసుకున్నాను గానీ, ఏది మాట్లాడలేకపోయాను. కొంచెం టైం కుదరలేదు. అంతే కదా! ప్రతి వుమెన్ అంతే. ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలి అనుకుంటాం గానీ, ఈ హౌస్ కోర్స్‌లో పడిపోయి, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ, ఇళ్ళని చూసుకుంటూ, తర్వాత బయట ఆఫీస్ వర్క్స్ చూసుకుంటూ, ఇలాంటియి చేయాలి అంటే కొంచెం తప్పదు. ఎక్స్‌ట్రా టైం పెట్టాలి. నేను ట్రై చేస్తున్నాను. ఇదంతా ఎందుకు గాని మాకు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని అనకండి. ఖచ్చితంగా చెప్తాను. ఆహ్ మనం రీసెంట్‌గా చాలా ఇన్సిడెంట్స్ చూస్తాము. ఎప్పటికప్పుడు అవుతానే ఉంటాయి. కాదని కొత్తగా చెప్పుకోవడానికైతే ఏమీ లేదు. నేనేం చెప్పాలనుకున్నా అంటే రీసెంట్‌గా తునిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా వైరల్ అయిపోయింది కూడా. ఒక ఓల్డ్ పర్సన్ వచ్చేసి ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయిని తీసుకెళ్ళి మిస్‌బిహేవ్ చేశారని చెప్పేసి, తర్వాత అతను చనిపోవడం ఇలా ఒక కొన్ని రోజులు చాలా వైరల్ అయింది. చాలా హాట్ టాపిక్‌గా మారింది కూడా. ఓకే. అతను చేసింది తప్పు. ఎందుకంటే అతను చాలా లైఫ్ చూసున్నారు. ఈ చిన్న పిల్లకి తెలీదు. ఏది తప్పు, ఏది కరెక్టు అనేది. ఆయన సరిదిద్దాల్సిన వయసులో ఉండి గూడా, ఆయన ఇలా మిస్‌బిహేవ్ చేయడం అనేది తప్పే. తప్పే. ఖచ్చితంగా తప్పే. ఇది పక్కన బెడితే, ఇప్పుడు పిల్లలండి మనం చూస్తున్నాం గదా! మీరు చాలా వినే ఉంటారు. పిల్లలు కడుపులోనే అన్నీ నేర్చుకొని బయటకొస్తున్నారు అని. ఇప్పుడు పిల్లలందరూ కంప్యూటర్ పిల్లలని, లేకపోతే మెడిసిన్‌తో పుడుతున్నారని చెప్పి, కొంచెం అడ్వాన్స్‌డ్ పిల్లలని చాలా ఇలా వింటున్నాం. మీరు వినే ఉంటారు కదా! ఇప్పుడు మనం చెప్పకముందే చాలాయి తెలిసిపోతున్నాయి. అంటే మనకి ఒక 10 ఇయర్స్ తర్వాత తెలుసుకున్న విషయాలు వాళ్ళు ఇప్పుడు 2, 3 ఇయర్స్‌కే తెలిసేసుకుంటున్నారు. ఇది మీరు ఫేస్ చేసే ఉంటారు. నేను ఈ సిట్యుయేషన్‌కి దీనికి సంబంధం ఏంటి అని అడగొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మొబైల్ యూజ్ చేస్తున్నారు. వద్దు అని ఎంత కంట్రోల్ చేసినా, ఆళ్ళు ఏదో ఒక స్టేజ్‌లో ఖచ్చితంగా మొబైల్‌కి అడిక్ట్ అవుతున్నారు. తీసుకుంటున్నారు. వాళ్ళు ఆపలేకపోతున్నాం. ఎంత ఆపినా గూడా ఏదో ఒక సర్టెన్ టైమ్ అనేది వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ యూజ్ చేస్తున్నారు. చేస్తున్నారు కదా! సరే ఏదో యూజ్ చేస్తున్నారు. ఏదో కార్టూన్స్ చూస్తారు అనుకుంటే, కార్టూన్స్ వీడియో చూసినంత సేపు ఓకే. కొంచెం పర్వాలేదు. ఈ షార్ట్స్ అనేవి ఒకటున్నాయి. ఈ షార్ట్స్‌ని అలా స్క్రోల్ చేయడం వాళ్ళకి బాగా అదొక ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. వీడియోస్ చూడడం కన్నా షార్ట్స్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా! సరే. చూపిస్తున్నారు కదా! పోనీ అందులోనేమైనా మంచివి చూస్తున్నారా? మంచివొస్తున్నాయా? మీరు గమనించారా? పిల్లలు చేసే పనులు చేస్తే చూడాలనిపిస్తది. చాలామంది ఈ యూట్యూబ్ ఛానల్స్‌లో పిల్లలు పెద్దవాళ్ళు చేసే పనులు చేస్తున్నారు. చీరలు కట్టుకొని, లేకపోతే ఇంకా అమ్మలు చేసినట్టు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చేసినట్టు, ఒక ఏజొచ్చిన పిల్లలు చేసినట్టు వీడియోలు చేస్తున్నారు. మీరు గమనించే ఉంటారు. ఒకవేళ మీరు గమనించారో లేదో కొంతమంది పిల్లల్ని నేను లైవ్‌గా చూసాను. ఆ పెద్ద పెద్ద పిల్లలు చేయవలసిన పనులు చిన్న చిన్న పిల్లలు చేయడం వల్ల, వీళ్ళు కూడా ఓకే. మేము ఇది చెయ్యొచ్చు. మేము ఇది చేసినా తప్పు కాదు అని వాళ్ళు ఊహించుకుంటున్నారు. నిజంగా ఎంత దౌర్భాగ్యంతో ఉన్నామో చూడండి. పిల్లలు వీడియోలు తీసుకొని, పిల్లలే అప్‌లోడ్ చేయరు కదా! అది ఎవరిని బ్లేమ్ చేయాలో కూడా తెలియడం లేదు. చిన్న చిన్న పిల్లలకి చీరలు కట్టేసి, చిన్న చిన్న పిల్లల్ని అమ్మల కింద, అత్తల కింద, లేకపోతే ఇంకా లవర్స్ కింద, భార్యాభర్తల కింద ఆహ్, చాలా చూపిస్తున్నారు. ఏమండి చిన్న పిల్లల ద్వారా చేపించి చూస్తేనే మారతారా పెద్దవాళ్ళు? లేకపోతే మారరా? కానీ ఇలా చిన్న చిన్న పిల్లలు చేసినవి చూసి బయట పిల్లలు కూడా మేము చీర కట్టుకుంటాం. మేము అలా బిహేవ్ చేస్తాం. మేము ఇలా బిహేవ్ చేస్తాం. మేము అది చేస్తే తప్పేముంది? ఇది చేస్తే తప్పేముందని క్వెషన్ చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కూడా. దాని నుంచి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. అది నేను ఎవరిని వార్న్ చేయట్లేదు. తీపిచ్చండి పిల్లల చేత తప్పులేదు. యూట్యూబ్ ఛానెల్స్ పెట్టొచ్చు. కానీ పిల్లలు చేసేవి చూపిస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.
పిల్లలు చేయాల్సినవి చేయకుండా, పెద్దవాళ్ళు చేయాల్సినవి పిల్లలు చేస్తుంటే, పిల్లలు ముందే ఒక జనరేషన్ ఫార్వర్డ్‌గా ఉన్నారు. అలాంటిది వాళ్ళకి వయసుకి మించి ఆలోచించేసి, మేమిది చేసినా తప్పు కాదని ఫీలయ్యి, ఏదేదో చేయడానికి వాళ్ళని వాళ్ళు ఇన్వాల్వ్ చేసేసుకుంటున్నారు ఆ క్యారెక్టర్స్‌లో. ఇంకా ఏదేదో చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు. ఇలా మనమే ఒక జనరేషన్‌ని పాడు చేస్తున్నాము. అది మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు గానీ, ఇది నేను ఎన్నో సార్లు చెప్పాలనుకుంటున్నాను. ఇ ఇప్పుడు చెప్తున్నాను కూడా. ఎందుకంటే నేను లైవ్‌గా చెప్పాను కొంతమందికి. ఎందుకంటే నేను కూడా చాలా వరకు ఆ షార్ట్స్ చూడకుండా లైక్ వీడియోస్ చూడండి, కార్టూన్స్ చూడండి అని పిల్లలకి కూడా చెప్తున్నాను. చూడమనడమే తప్పు కాదనట్లేదు. కానీ కొన్ని సందర్భాలలో తప్పడం లేదు.